గారు ఉన్నారు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ కె. శివకుమార్ గారు. అందరితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. సో రాజనేత గారు, ఏదైతే నిన్న లోక్సభలో చాలా సుదీర్ఘ వాదనలు, ప్రతివాదనలు, విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అర్ధరాత్రి 2 తర్వాత ఓటింగ్ నిర్వహించారు. ఆ ఓటింగ్‌లో కూడా సరే ఒక 53 ఓట్ల తేడాతో బిల్లు పాస్ అయింది మొత్తానికి. కానీ అంటే ఇండి కూటమి దీన్ని ఏదైతే వ్యతిరేకిస్తోందో దానికి రకరకాల కారణాలు చెప్తున్నారు. వాళ్ళ హక్కులను కాలరాస్తున్నారు, స్వేచ్ఛ పోతది, ఇవన్నీ కూడా చెప్తున్నప్పటికీ బీజేపీ తన వర్షన్ తను చెప్తూ ఎట్టకేలకు పాస్ చేసింది కాబట్టి వాళ్ళకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో, ముస్లింలకి ఆ మతానికి సంబంధించిన వాళ్ళకి ఏవైతే డౌట్లు ఉన్నాయో అవన్నీ తీర్చాల్సిన బాధ్యత, క్లియర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఏం చెప్తోంది? ఎలా సమాధానం చెప్తోంది వాళ్ళకి? అసలు ఈ బిల్లు ఏంటి? ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే అమిత్ షా గారు చెప్తున్నట్టు చాలా సింపుల్‌గా ఉంది వినడానికి మాత్రం. బట్ అయినా కూడా ప్రతిపక్షాలు ఎందుకు ఇంత వ్యతిరేకిస్తున్నాయి? ఆ మతం నుంచి ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తోంది అనేది? అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. ఈరోజు వక్ఫ్ సవరణ బిల్లు అని చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది నిన్న లోక్సభలో సుదీర్ఘమైనటువంటి చర్చల తర్వాత అర్ధరాత్రి మీరు అన్నట్టు 2:30 గంటల సమయానికి ఓటింగ్లో నెగ్గింది. ఇప్పుడు ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే గత భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డును కానీ, వక్ఫ్కు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో కానీ ఎవరు జోక్యం చేసుకోకుండా అది ఒక త్రిశంకు స్వర్గంలోకి నెట్టేసినట్టుగా ఎవరు దాన్ని టచ్ చేయకుండా పెట్టినటువంటి విషయం. ఇది చాలా లోతైనటువంటి చర్చ అవసరం దీని మీద. ఎందుకంటే 1908 కంటే ముందు మన దేశంలో హిందువులకు సంబంధించినటువంటి భూముల విషయంలో కానీ, స్థిరాస్తుల మార్పిడి విషయంలో కానీ, ముస్లింలకు కానీ, మీ ఇతర అందరికీ కూడా ఒకటే రకమైనటువంటి చట్టం ఉండే. కానీ 1908 తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాల కారణంగా 1954లో ఈ వక్ఫ్ బోర్డు తీసుకురావడం అనేది అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటిది ఇది వక్ఫ్ బోర్డు. దీని ద్వారా ముఖ్యంగా ఈ ప్రజలకు చెప్పాల్సింది ఏంటనంటే, అంటే సామాన్య ప్రజలకు కూడా అర్థం కావాలని చెప్తున్నా. ఈరోజు మీరు నేను కూర్చున్నటువంటి టీవీ డిబేట్లో కూర్చున్నటువంటి ప్లేసు, ఒకవేళ ఈ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి సభ్యులు కానీ, లేకపోతే ఆ చట్టం కానీ ఇది మాదే అని ఒకవేళ నోటి ద్వారా చెప్పినా, లేకపోతే నోటిఫికేషన్ విడుదల చేసినా, వాళ్ళ గెజిట్లో ప్రచురించబడినా కానీ వాళ్ళది అయిపోతుంది. అంటే దాని మీద ఎవరు కూడా ఇక ప్రశ్నించడానికి వీల్లేదు, కోర్టుకు పోవడానికి వీల్లేదు, ఎక్కడా కొట్లాడడానికి లేదు, మాట్లాడడానికి లేదు. ఇట్లా దేశంలో లక్షలాది కేసులు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఈరోజు నేను నివసిస్తున్నటువంటి నా ఇల్లు కానీ, నాకు ఏదో అంతో ఇంతో ఏదైనా జాగా ఉంటే కూడా, ఇంకా సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా అంతో ఇంతో అక్కడిక్కడ కొన్ని వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి జాగాలు ఉన్నా కూడా ఈ వక్ఫ్ బోర్డు లేకపోతే ఈ వక్ఫ్ చట్టం ఇట్లా ఈ స్థలము ఫలానాయనది కాదు, ఇది వక్ఫ్కి సంబంధించిందని చెప్తే, వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేస్తే, గెజిట్ విడుదల చేస్తే వాళ్ళది అయిపోతుంది. ఎంత ఘోరం అండి ఇది, ఎంత అన్యాయం ఒకసారి ఆలోచన చేయండి. దీని గురించి కదా ఈరోజు చర్చ జరగాలి. ఈరోజు భారతదేశంలో 9,40,000 ఎకరాలు 9,40,000 ఎకరాలు ఈరోజు వక్ఫ్ బోర్డు కింద పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు 9,40,000 ఎకరాలలో నిన్న హోంమంత్రి, దేశానికి సంబంధించినటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అడిగారు. ఎవరికి నొప్పి లేస్తుంది, ఎందుకు నొప్పి లేస్తుంది, దీని గురించి మేము తీసుకొచ్చినటువంటి బిల్లు, సవరణ బిల్లులో 40 రకాల సవరణలు మేము పెట్టినాము. అది పేద ముస్లింలకు సంబంధించినటువంటి, పేద మైనార్టీలకు సంబంధించి న్యాయం చేయబోతున్నాము, వాళ్ళందరికీ మంచి జరగబోతుంది. ఇన్ని రోజుల పాటు ఉన్నటువంటి ఈ వక్ఫ్ బోర్డు ఏం చేసింది అని అడిగితే ఎవరు కూడా చెప్పలేనటువంటి సమాధానాలు పార్లమెంట్లో నిన్న అడిగినటువంటి. అయితే దీంట్లో కొన్ని విషయాలు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎంత ఆశ్చర్యకరం అంటే 1954లో తీసుకొచ్చినటువంటి ఈ వక్ఫ్ బోర్డు చట్టము నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, తర్వాత 95లో పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత కొన్ని సవరణలు చేశారు. ఇంకా ఎంత పటిష్టమైందంటే ఎవరు ముట్టుకోకుండా చేసినటువంటి సవరణలు అంత ఘోరంగా తయారైనాయి చెప్పచ్చు. 1995లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి వరకు కనీసం ఇంతో కొంత దాని మీద ముట్టుకోవడానికో లేకపోతే చెప్పుకోవడానికో వాళ్ళ గోస వినడానికో ఉంటుండే. కానీ 95లో చట్టం తీసుకొచ్చిన తర్వాత
దాన్ని అంటే ఎవరైనా ఈ ప్లేసు ఇది వక్ఫ్కు సంబంధించింది అని నోటిఫై చేస్తే దాని మీద నువ్వు కోర్టుకు పోవడానికి కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఈ దేశంలో క్రియేట్ చేశారు. ఈరోజు ఎవరి కోసం ఈ వక్ఫ్ చట్టం పనిచేస్తుంది, నిజంగా ఎవరి చేతుల్లో ఇది ఉన్నది మీరు నమ్మరు. దేశంలో ఇప్పుడు 9,40,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు కింద పనిచేస్తూ ఉన్నాయి కదా. దీంట్లో దాదాపుగా 515 అక్రమ ఆస్తులు 30 రాష్ట్రాలలో ఉన్నాయి. తర్వాత 1500 సంవత్సరాలలో హిందూ దేవాలయాలు అని ఏవైతే చెప్పబడుతున్నాయో 1500 సంవత్సరాలుగా అవి కూడా వక్ఫ్ ఇవి మాకు సంబంధించినటువంటి ప్లేసులు అని చెప్పేసి నోటిఫికేషన్ జారీ చేసినాయి. తమిళనాడులో తిరుచరాపల్లి దగ్గర 7 గ్రామాలను ఒక్క నోటిఫికేషన్తో ఇవన్నీ కూడా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములని వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దేశంలో అనేక రకాలైనటువంటి భూములు ఈరోజు హిందువులకు సంబంధించినటువంటి భూముల విషయంలో కూడా వీళ్ళు జస్ట్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసి గెజిట్ విడుదల చేసి ఈ భూములు మావి అని చెప్పేసి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. వీటిని అడిగే అవకాశము లేదు, చెప్పేటువంటి అవకాశం లేదు. ఇంకా కొన్ని విషయాలు చూస్తే ఈరోజు దేశంలో ఈ 9,40,000 ఎకరాలు ఏదైతే ఉన్నదో దీంట్లో వాల్యూ సాక్షాత్తు మొత్తం విలువ అంటే 9,40,000 ఎకరాలకు సంబంధించిన స్థిరాస్తుల యొక్క విలువ 1,20,000 కోట్లు ఉన్నది. 1,20,000 కోట్లు. వీటిని ఒకవేళ లీజుకి ఇచ్చినా, కాంట్రాక్ట్లకు ఇచ్చినా, లేకపోతే అక్కడ వేరే ఏదైనా చేసినా కూడా ప్రతి సంవత్సరానికి రావాల్సిన ఆదాయం ఎంతనో తెలుసా అండి? 20,000 కోట్ల రూపాయలు రావాలి. వీళ్ళు చూపిస్తున్న లెక్కలేందో తెలుసా? కేవలం వీళ్ళకు 186 కోట్ల నుంచి 200 కోట్లు మాత్రమే సంవత్సరానికి ఆదాయం వస్తుందని చెప్పినా అవి కూడా లెక్కల్లో ఎక్కడ కూడా వీళ్ళు బహిర్గతం చేయడం లేదు. కొంతమంది అంటే మీరు ఒక లెక్క చెప్తే చాలా ఆశ్చర్యానికి గురవుతారు. ఈ 9,40,000 ఎకరాలు ఏదైతే ఉందో దీంట్లో దేశంలో ఉన్నటువంటి 32 వక్ఫ్ బోర్డులలో కేవలం 200 మంది మాత్రమే తమ గుప్పెట్లో పెట్టుకొని కబ్జాల్లో పెట్టుకొని ఈరోజు మొత్తం కూడా 9,40,000 ఎకరాల భూములను ఆటాడిస్తున్నటువంటి సందర్భం ఈ దేశంలో ఉంది. నిజంగా మేము అడుగుతున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున వక్ఫ్ బోర్డు కనుక ఉంటే, మైనార్టీస్ వెల్ఫేర్ కోసం ఉంటే, ఈరోజు నిన్న అమిత్ షా గారు అడిగినట్టు ఎన్ని పాఠశాలలు కట్టారండి వీళ్ళు ఇన్ని సంవత్సరాల కాలంలో? ఈ 9,40,000 ఎకరాల్లో మీరు ఈరోజు చెప్పండి, బహిరంగ చర్చకు రండి. ఎన్ని పాఠశాలలు కట్టారు మైనార్టీల కోసం? ఎన్ని కళాశాలలు కట్టారు? ఎన్ని కాలేజీలు కట్టారు? ఎన్ని హాస్పిటల్స్ కట్టారు? దాంట్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతమందికి మీరు ఈ ప్లేసెస్లో స్కిల్ డెవలప్మెంట్ చేసి జాబులు ఇప్పించారు చెప్పాలి కదా. కేవలం మీరు వాటిని సొంత విషయాల కోసం వాడుకుంటూ ఈరోజు శ్మశానాలు కట్టుకుంటారు, లేకపోతే మీరు సొంతంగా భవనాలు డెవలప్మెంట్ చేసుకుంటారు. ఇట్లా 200 మంది ఈ దేశంలో ఉన్నటువంటి అతి కొద్ది మంది చేతుల్లో ఈ 9,40,000 ఎకరాలను చేజెక్కించుకొని ఈరోజు పేద మైనార్టీల గురించి ఆలోచించరు, మైనార్టీలలో ఉన్నటువంటి పేద మహిళల గురించి ఆలోచించరు, చిన్నపిల్లల గురించి ఆలోచించరు, వృద్ధుల గురించి ఆలోచించరు. ఇట్లాంటి చట్టం ఈ దేశానికి అవసరమా అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ. ఇంకొకటి ముఖ్యమైనది మాట్లాడదాం రాజు గారు.